నమస్తే అండ్ వెల్కమ్ టు గెలిపేవరది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో తొలి ఘట్టం ముగిసింది. పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో ఇక మిగిలింది 3. గోవాలో ఓటర్లు పోటెత్తడంతో గతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగింది. పంజాబ్లో మాత్రం గతం కంటే పోలింగ్ శాతం తగ్గడంతో పార్టీల గుండెల్లో గుబులు మొదలైంది. విజయం తమదేనని రాజకీయ పక్షాలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ సరళిని సమీక్షించుకుంటూ ఓట్ల లెక్కలేసుకుంటున్నాయి. అటు ఉత్తరప్రదేశ్ ముఖ్య నేతల్లో ప్రచారాలతో హోరెత్తిపోతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలి ఘట్టం దిగ్విజయంగా ముగిసింది. పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ పూర్తయింది. ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు సాయంత్రం దాకా క్యూలైన్లలో నిలుచొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోవాలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మధ్యాహ్నానికే 40% ఓట్లు పోలైన గోవాలో ఊహించినట్లే పోలింగ్ 83% దాటింది. 2012 ఎన్నికల్లో 81% పోలింగ్ నమోదైన ఈసారి కొత్త ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు రావడంతో గతం కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇక పంజాబ్లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పంజాబ్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2012 ఎన్నికల్లో 79% ఓట్లు పోలైన పంజాబ్లో ఈసారి 71% నమోదైంది. सर जी ये क्या है सर? अच्छा वो है. పంజాబ్ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదంటున్నాయి అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలు. అకాలీ, బీజేపీ కూటమి హ్యాట్రిక్ కొట్టి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎస్డీ నేతలు ధీమా వ్యక్తం చేస్తే పంజాబ్ గెలుపును సోనియా, రాహుల్, ప్రియాంకలకు కానుగ్గా ఇవ్వబోతున్నామన్నాడు నవజోత్ సింగ్ సిద్ధు. चंदे बंगे जुगो जुग अटल। इस धर्म युद्ध में सत्य की विजय होने वाली है। यहाँ कोई एंटी इनकम्बेंसी नहीं, यहाँ कोई रोष आक्रोश नहीं, यहाँ मौजूदा सरकार के खिलाफ नफरत है और ये नफरत आज 70% से ज्यादा पोलिंग में उभर के आएगी सामने। हमारा आत्मविश्वास नहीं, हम श्योर हैं कि सरकार कांग्रेस की बनेगी और हमारा ये गिफ्ट होगा राहुल भाई को, प्रियंका जी को और सोनिया मैडम को। यहाँ से कांग्रेस के झंडे में डंडा लगेगा और एक शंखनाद होगा, एक उद्घोषणा होगी, धर्म की विजय होगी, सत्य की विजय होगी और आस और उम्मीद की राजनीति जीत के सामने आएगी। कैप्टन साहब हमारे आने वाले लीडर हैं, मैं एडवांस में बधाई दे रहा हूं मैडम सोनिया गांधी को और राहुल भाई को। दिस इज द रिवाइवल ऑफ द कांग्रेस। नया सूर्य है, नया उदय है, नया सृजन। గోవాలో మళ్లీ గెలుపు బీజేపీదేనన్నారు కేంద్ర మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్. పానజీ పోలింగ్ కేంద్రంలో ఓటర్లతో పాటు క్యూలో నిలబడి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాండ్రం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పరసేకర్ ఉత్తర గోవాలోని అరాంబావుల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ 3/2 మెజారిటీ సాధిస్తుందని పారేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాలో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారంలో ఉన్న పారేకర్ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. Our initial report indicates a very good beginning of a very good turnout, and I expect like last time in 2012 there was a 84% voting. It may even exceed 84% this time. Goa votes very heavy, and this is one of the speciality what BJP has inducted into the politics of Goa to increase the voting.
Last time we managed to get it to around 84. This time we may be able to get even crossing 85. Initial indications are good. As far as I am concerned, we are concerned, BJP expects mandate with 2/3 majority. Mr. Parikar, typically the traditional knowledge is that when there's a large voter turnout, it's an anti-incumbency vote. Who told you? Traditionally, pollsters say that a large turnout is, which is what happened in 2012. Your pollsters are saying that it is BJP majority too. Everyone is predicting 22 to 25. Okay, Mr. So you agree with the pollsters, sir? I'll get better than that. It's a four-corner contest this time, and Three corners are very weak. but there is an alliance of MGP, Shiv Sena, and Goa. I think you have not gone around in the state to find out. Except for 4-5 seats, they don't pose any threat. Mr. Parikar, do you see the Aam Aadmi Party as a factor in Goa, sir? I said 4-corner contest. I will not talk about other political party. Said 3 corners are very weak. గోవా పోలింగ్ లో పింక్ కేంద్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళా ఓటర్ల పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 40 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. వాటికి పింక్ పోలింగ్ కేంద్రాలుగా పేరు పెట్టి గులాబీ రంగుతో చూడముచ్చటగా అలంకరించారు. పోలింగ్ కేంద్రం ఎంట్రీలో బెలూన్లతో పాటు లోపల కూడా అంతా గులాబీమయంగా మార్చేశారు. టేబుళ్లు, వాటి మీద పరిచే క్లాతులు, గోడలు అన్ని పింక్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న సిబ్బంది తాము కూడా గులాబీ రంగు దుస్తుల్ని ధరించారు. తొలిసారి ఓటేసిన యువ ఓటర్లకు టెడ్డీ బేర్లు అందించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర 1000 టెడ్డీ బేర్లను కొత్త ఓటర్లకిచ్చి ఉత్సాహపరిచారు. పంజాబ్ లో ఓటేసేందుకు వచ్చిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ తో ఎన్నికల అధికారులు, కొందరు సిబ్బంది సెల్ఫీలు దిగడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. కుటుంబ సభ్యులతో జలంధర్ నగరంలోని పోలింగ్ బూత్ లో భజ్జీ ఓటేశాడు. అందరితో పాటు క్యూ లైన్ లో నడుస్తూ పోలింగ్ బూత్ కు వచ్చిన భజ్జీని చూసి ఎన్నికల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హర్భజన్ తో కలిసి సెల్ఫీలు దిగారు. అవి కాస్త మీడియాలో రావడంతో రూల్స్ బ్రేక్ పై దుమారం రేగింది. ఆప్ రంగంలోకి దిగడంతో పంజాబ్ లో ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు హర్భజన్. अच्छा चलो पीछे लाइव है. ठीक है आप दूरों जूम इन कर लो. माता जी पाजी जल्दी दबा दीजिए मैम. हो गया लगाओ चलो यार पाजी माइक क्या रखी बाजी अंदर आ जाओ. बाहर आके करते बाहर आ जाओ बाहर. लाइव ठीक है. हाँ जी ठीक है जी लाइव. एक और
मैं चाहता हूं कि ऐसी पार्टी आए जो पंजाब को खुशहाल करे, पंजाब को तरक्की कराए और पंजाब के नौजवानों को वो जो है वो बहुत से रोजगार मिले। बहुत से लोग जो हैं वो उसमें है कि कहाँ वोट डाली जाए, क्योंकि पहले 2 ही पार्टीज होती थी, अब 3 पार्टीज हैं और काफ़ी जो है वो वोट जो है वो डाइवर्ट हो जाएंगे, किसी पार्टी के किसी तरफ चले